స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ట్. ఒక కథని చెప్పడం, అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింపజేయటం ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్. అది చాలా అరుదైన కళ. అది అందరికీ ప్రయత్నిస్తాం, కానీ ఒక రచయిత కూర్చొని ఒక పేపర్ పెన్నుతో రాసేయగలడు తన ఐడియాని. కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలామంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్ప రాదు. ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, నా గురించి కాదు. చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు. అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్లు తరపు, రైట్ ఫ్రమ్ లైట్ మెన్, రైట్ ఫ్రమ్ ఆర్ట్ అసిస్టెంట్, రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్, మనకి మా సప్లై చేసే వాళ్ళందరికీ. అంటే దీనికి ఎన్ని 24 క్రాఫ్ట్స్ ఇది. ప్రతి సినిమాకి ఇంతే కష్టపడి పనిచేస్తాం. ఒకసారి రిజల్ట్స్ వస్తాయి, ఒకసారి రిజల్ట్స్ రావు. నాకు సంబంధించినంత వరకు నేను ఎప్పుడు యాక్సిడెంటల్ యాక్టర్నే చెప్తాను. ఇప్పుడు నాకు ఎప్పుడు సుజీత్ నేను ఎంత అర్థం చేసుకున్నాను, సుజీత్ని నా సుజీత్లో నేను కనిపిస్తాను. నాకు సుజీత్ నాకు ఇప్పుడు దాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. నాకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ. సుజీత్ కథ నాకు ఇప్పుడు దాకా చెప్పలేదు. మీకు సీక్రెట్ చెప్పాను, ఇప్పుడు దాకా నాకు చెప్పలే, ఎవరికి చెప్పలేదు కదా. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, ఏదో మేము త్రివిక్రమ్ గారి మాట్లాడుకుంటాం అంటే జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తావన వచ్చింది. హీ హాజ్ ద కేపబిలిటీ, గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు. హీ బీయింగ్ అ డైరెక్టర్, హీ బీయింగ్ అ గ్రేట్ రైటర్. నాకు చాలా వండర్ అనిపించింది.